నమస్తే బీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భారత అంతరిక్ష రంగంలో కొత్త శకం ప్రారంభమైందన్న ప్రధాని మోడీ. దేశం స్వావలంబన దిశగా పురోగమిస్తుందని మన్ కీ బాత్ లో వెల్లడి. దావోస్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు. పెట్టుబడులు రాబట్టే దిశగా దిగ్గజ సంస్థల ప్రతినిధులతో భేటీ. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్మూలిస్తున్నామన్న హోంమంత్రి అనిత. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు కూటమి ప్రభుత్వ ఘనతే అని వ్యాఖ్య. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్కు పునర్వైభవం వస్తుందని ఆశాభావం. శాస్త్రవేత్తల సహాయంతో భారత్ అంతరిక్ష సాంకేతికతలో సరికొత్త బెంచ్ మార్కులను నెలకొల్పుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే కార్యక్రమంలో ఆయన భారత అంతరిక్ష రంగంలో ఇటీవల సాధించిన విజయాలను ప్రశంసించారు. బెంగళూరుకు చెందిన పిక్సెల్ సంస్థ మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ కాన్స్టలేషన్ ఫైర్ ఫ్లై ని విజయవంతంగా ప్రయోగించిందని, ఇది స్వావలంబన దిశగా ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. ఈ ప్రయోగం ఆధునిక అంతరిక్ష సాంకేతికతలో భారత్ను అగ్రగామిగా నిలుపుతుందన్నారు. అంతరిక్షంలోనికి పరికరాలను ఇతర సామగ్రిని పంపేందుకు చేపట్టిన ఉపగ్రహాల స్పేస్ డాకింగ్ ప్రక్రియ ఒక నూతన వరవడిని సృష్టిస్తుందని పేర్కొన్నారు. भारत का पहला निजी सैटेलाइट कॉन्स्टलेशन फायर फ्लाई सफलतापूर्वक लॉन्च किया है। यह सैटेलाइट कॉन्स्टलेशन दुनिया का सबसे हाई रिजोल्यूशन हाइपर स्पेक्ट्रल सैटेलाइट कॉन्स्टलेशन है। इस उपलब्धि ने न केवल भारत को आधुनिक स्पेस टेक्नोलॉजी में अग्रणी बनाया है, बल्कि यह आत्मनिर्भर भारत की दिशा में भी एक बड़ा कदम है। ये सफलता हमारे निजी स्पेस सेक्टर की बढ़ती ताकत और इनोवेशन का प्रतीक है। मैं इस उपलब्धि के लिए पिक्सेल की टीम, इसरो और इन स्पेस को पूरे देश की ओर से बधाई देता हूं। साथियों, कुछ दिन पहले हमारे वैज्ञानिकों ने स्पेस सेक्टर में ही एक और बड़ी उपलब्धि हासिल की। हमारे साइंटिस्ट ने सैटेलाइट्स की स्पेस डॉकिंग कराई है। जब अंतरिक्ष में दो स्पेस क्राफ्ट कनेक्ट किए जाते हैं तो इस प्रक्रिया को स्पेस डॉकिंग कहते हैं। यह तकनीक अंतरिक्ष में स्पेस स्टेशन तक सप्लाई भेजने और क्रू मिशन के लिए अहम है। भारत ऐसा चौथा देश बना है जिसने ये सफलता हासिल की है। साथियों, हमारे वैज्ञानिक अंतरिक्ष में पौधे उगाने और उन्हें जीवित रखने के प्रयास भी कर रहे हैं। इसके लिए इसरो के वैज्ञानिकों ने लोबिया के बीज को चुना। 30 दिसंबर को भेजे गए ये बीज अंतरिक्ष में ही अंकुरित हुए। ये एक बेहद प्रेरणादायक प्रयोग है जो भविष्य में स्पेस में सब्जियों उगाने का रास्ता खोलेगा। ये दिखाता है कि हमारे वैज्ञानिक कितनी दूर की सोच के साथ काम कर रहे हैं। साथियों, मैं आपको एक और प्रेरणादायक पहल के बारे में बताना चाहता हूं। आईआईटी मद्रास का एक्सटेम केंद्र अंतरिक्ष में मैन्युफैक्चरिंग के लिए नई तकनीकों पर काम कर रहा है। ये केंद्र अंतरिक्ष में 3D प्रिंटेड बिल्डिंग्स, मेटल फॉर्म्स और ऑप्टिकल फाइबर जैसे तकनीकों पर रिसर्च कर रहा है। ये सेंटर बिना पानी के कंक्रीट निर्माण जैसी क्रांतिकारी विधियों को भी विकसित कर रहा है। एक्सटेम की ये रिसर्च भारत के गगनयान मिशन और भविष्य के स्पेस स्टेशन को मजबूती देगी। इससे मैन्युफैक्चरिंग में आधुनिक टेक्नोलॉजी के भी नए रास्ते खुलेंगे। साथियों, ये सभी उपलब्धियां इस बात का प्रमाण है कि भारत के वैज्ञानिक और इनोवेटर्स
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. తన నివాసం నుండి గన్నవరం ఎయిర్పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి దావోస్ వెళ్లే అధికారుల బృందంతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి అర్ధరాత్రి 1:30 జ్యూరిచ్ కు ప్రయాణమయ్యారు. ముఖ్యమంత్రి జ్యూరిచ్ లో పలు సమావేశాల్లో పాల్గొని పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్నారు. అలాగే హయత్ హోటల్లో తెలుగు పారిశ్రామికవేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గంలో దావోస్ చేరుకొని అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలను నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. గంజాయిని నిర్మూలించేందుకు ఈగిల్ అనే టీమును ఏర్పాటు చేశామన్నారు. ఒక మైనర్ పై అత్యాచారం చేసిన ఘటనలో 6 నెలల్లోనే దోషికి 25 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించేటట్లు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. దైవ నిర్ణయాన్ని అనుసరించి ప్రజా ప్రతినిధులకు పదవులు దక్కుతాయని ఒక ప్రశ్నకు సమాధానంగా హోంమంత్రి తెలిపారు. దిశా చట్టంతోనే మెరాకిల్స్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు మొన్న రీసెంట్ గా జూలై నెలలో విజయనగరంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది. సుమారుగా నాకు తెలిసి మంత్స్ బేబీ మీద అత్యాచారం జరిగింది. ఎవరైతే అత్యాచారం చేశాడో అతనికి 6 నెలలు తిరగకుండానే శిక్ష పడిన పరిస్థితి కనిపించింది. శిక్ష ఈ రోజు పడితే 25 సంవత్సరాల యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అంటే 6 నెలల కాలంలోనే మనం అతనికి శిక్ష విధించుకునే పరిస్థితి తీసుకొచ్చాం. దీనికి ఏంటంటే ప్రాపర్ వేలో పోలీస్ అన్న వాళ్ళు యాక్ట్ చేసి చార్జ్ షీట్స్ ఓపెన్ చేయడం కానీ, చార్జ్ సబ్మిట్ చేయడం కానీ, దాని ఎవిడెన్స్ సబ్మిట్ చేయడం కానీ, ఫోరెన్సిక్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం, పోలీస్ డిపార్ట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేసిన లీగల్ గా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నిందితుడు అన్న వాడికి శిక్ష పడింది. వాళ్ళ దిశా చట్టం 21 రోజులు అవన్నీ కూడా దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. దాని గురించే దిశా చట్టం అనేది కూడా మరుగున పడిపోయిన పరిస్థితి ఉంది. మేము అవేమీ లేకుండానే ఈ రోజు త్వరితగతిన కేసెస్ అన్ని కూడా శిక్ష పడే పరిస్థితులు మేము తీసుకొచ్చుకుంటున్నాం. దానికి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. మీకు తెలుసా, సుమారుగా 70 పైన ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఉమెన్ అట్రాసిటీస్ గురించి కానీ, పోక్సోకి గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా స్పెషల్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. స్పెషల్ కోర్టులో స్పెషల్ జడ్జెస్ కూడా వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. స్పెషల్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ రోజు విశాఖపట్నం సిపి గారు కూడా వినూత్నంగా ఎక్కడైనా యాక్సిడెంట్స్ జరిగినా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్సూరెన్స్లు కావాలని ఒక డైరెక్ట్ గా ఒక సెల్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక ఫ్రెండ్లీ పోలీసుని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ దగ్గరికి ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళి వాళ్ళ కష్టాలు కూడా చూసుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. దయచేసి అందరూ కూడా సహకరిస్తారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆయన గాజువాక్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పటానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల అందించిన 11,440 కోట్ల రూపాయలు ఆర్థిక ప్యాకేజీయే నిదర్శనమన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం కార్మికుల బాధ్యత మిగిలి ఉందన్నారు. స్టీల్ కార్మికులు యాజమాన్యం సమిష్టి కృషితో పూర్తి సామర్థ్యానికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 25% సామర్థ్యంతో నడిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేవలం 1,650 కోట్ల రూపాయల నిధులతో 70% సామర్థ్యంతో నడిచేలా స్టీల్ కార్మికులు కృషి చేశారని గుర్తు చేశారు. ముడిపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఒకటే, ఈ ప్లాంట్ కానీ మీరు 100% రేటెడ్ కెపాసిటీతో కానీ మీరు తీసుకెళ్ళగలిగితే, 2 సంవత్సరాల పాటు మీరు నడిపించగలిగితే దీన్ని సేల్లో విలీనం చేయడానికి 100% మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్లాంట్ కెపాసిటీని మాత్రం మీకు నడిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇది మన ముందున్న లక్ష్యం. 100% ప్లాంట్ రేటెడ్ కెపాసిటీని అందుకోవాల్సినటువంటి బాధ్యత అటు యాజమాన్యం వైపు, కార్మికుల వైపు ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు కార్మిక సోదరులందరికీ చెప్తున్నాను, కార్మిక నాయకులందరికీ చెప్తున్నా, మీరు ఆ కెపాసిటీ రీచ్ అయ్యేటట్టుగా, కెపాసిటీని రన్ చేసే విధంగా మీరు ముందు ప్రయత్నం చేయండి. వాటికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందే విధంగా మేము చూసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో మాట కూడా చెప్తున్నాను, రేపు మీకు ప్రొడక్షన్ తీసారు, అందరూ ప్రొడక్షన్ సేల్ అవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా తీసుకోవాలో చెప్తాం. ఈ సందర్భంగా గుర్తు చేయాలి, స్టేట్ గవర్నమెంట్
కేవలం హుదూదులోనే ఆదుకోవడమే కాదు, మీకు ఏదైతే కావాల్సినటువంటి మైన్స్, ఇదే సందర్భంగా ఇంకోసారి అడుగుతున్నారు, వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. మీరు స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్ ఎందుకు మీరు రెన్యూల్ చేయలేదు చెప్పండి. గర్భంలో ఉన్నటువంటిది సరిపల్లో ఉన్నటువంటి శాండ్ మైన్ ఎందుకు మీరు ఎప్రూవల్ చేయలేదు చెప్పండి. చీపురుపల్లిలో అలాగే మీకు క్వాజు ఎందుకు మైన్ మీరు దాన్ని రెన్యూల్ చేయలేదు చెప్పండి. డీమ్డ్ మైన్స్ అవన్నీ 50 సంవత్సరాలు స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేస్తున్నటువంటి మైన్స్ని 33 సంవత్సరాలు దాటిన తర్వాత 2020-2023 మధ్యన మీరు అప్రూవల్ చేశారా? ఎందుకు అప్రూవల్ చేయకుండా ఉంచుకున్నారు? ఎవరు వచ్చిన తర్వాత మళ్ళీ అప్రూవల్ అయినాయి? వైసీపీ నాయకులు చెప్పండి సమాధానం దానికి. ఏదో విధంగా పొగబెట్టి దీన్ని అమ్మేద్దాం, వాటాలు కొట్టేద్దాం అని ఆలోచన కాదు, అంతని కాదు. మీ మనసాక్షిగా చెప్పండి సమాధానం. మీ నాయకులే నా దగ్గర ఎన్నోసార్లు చెప్పారు, మా వాడు చేయడు సార్ అన్నా, మా వాడు చేయడు, మా వాడు ఈ విషయం మీద మాట్లాడొద్దు అన్నారు, మా దగ్గరికే రావద్దు అన్నారని. అందుకే మనసాక్షి అవసరం దేనికైనా. అనుకునే సోదరులారా, ఈ ప్లాన్ను పరిరక్షించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అందుకే చెప్తాం, మా బాధ్యత మేము సక్రమంగా నిర్వర్తించాం. మీ బాధ్యత దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటిది, ఫుల్ ప్రొడక్షన్ వైపు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఇటు కార్మికులు అటు యాజమాన్య వారు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదిగో ఇంకో విషయం కూడా చెప్తున్నా. లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యాశాఖ మార్చులు, ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్లాంట్లోనే మేము టెంట్ వేసాం. ఆ రోజు కార్మికులు అందరూ వచ్చారు. కార్మిక నాయకులు అందరూ వచ్చినప్పుడు ఆ రోజు మాట ఇచ్చారు ఆయన. అదే మాట కట్టుబడి అందరు ఎమ్మెల్యేస్ని, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరితో మాట్లాడారు, జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరితో మాట్లాడారు, మీటింగ్ పెట్టారు. ఏ విధంగా చేద్దాం, దీని ఏమైనా కొంత ఆర్థిక సహాయం అందిస్తే ఎన్ని రోజులకు వస్తుంది, అది లేదు సేల్లో మర్చేద్దామా, సేల్లో మర్చేస్తే వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. విశాఖ ఉక్కు ఆంధ్రలో ఒక్కనే నినాదం, ఆ బ్రాండ్ ఏమైనా దెబ్బతింటుందా? ఇలాగ అనుక్షణం గత అడిచిన 6 నెలలుగా మేము ఆలోచిస్తూనే ఉన్నాం. అందుకే చెప్పాను, నేను నా జీవితంలో నేను ఆనందపడింది, జీవితంలో మర్చిపోయినటువంటి రోజు మొన్న ఏదైతే 11,440 కోట్లు అనౌన్స్ చేయడం చెప్పి తెలియజేస్తున్నాను. మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన 30 ఏళ్లు సర్వీసులో 10 నుంచి 15 ఏళ్లు మాత్రమే సక్రమైన పోస్టుల్లో పనిచేశారని అన్నారు. 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చి కమ్మ వ్యతిరేక పాలసీని తీసుకురావటమే కాక దానిని స్టేట్ పాలసీగా మార్చారంటూ కుండ బద్దలు కొట్టారు. ఆనాడు రాజశేఖర రెడ్డి నాటిన విత్తనం 2019 నాటికి విష వృక్షంగా మారి కమ్మ అధికారులను టార్గెట్ చేసి అణిచివేయటం మొదలైందని మాజీ డీజీపీ ఆరోపించారు. ఏకంగా కమ్మ జాతి వారిపై యుద్ధమే ప్రకటించినట్లు వైసీపీ అధినేత వ్యవహరించాడని దుమ్మెత్తి పోశారు. 2019లో అధికారంలోకి వచ్చిన మర్నాడే తనకు ఉద్యోగం లేకుండా చేశారని, పోస్టింగ్ జీతం అడిగితే సస్పెండ్ చేశారని చెప్పారు. తాను ఊహించని మచ్చను తనపై వేయాలని చూశారని, అయితే చట్టం న్యాయం రెండూ తనను నిప్పుగా నిలబెట్టాయని స్పష్టం చేశారు. చివరకు కరోనాకు, వ్యాక్సిన్ కు, ఎలక్షన్ కమిషనర్ కు కూడా కులం రంగు పూసి విచక్షణ రహితంగా వ్యవహరించారని తీవ్ర ఆరోపణలు చేశారు. సామాజిక వర్గంతో పాటు సమాజానికి సైతం అందరూ తోడ్పడాలని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నో ప్రభుత్వాల్లో నాకు కొన్ని చేదనుభవాలు ఎదురైనప్పటికీ కూడా దులుపుకొని సరే పోనీ ఈ ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఇంకొక ప్రభుత్వం వస్తుంది, ఈ పోస్టింగ్ కాబట్టి ఇంకొక పోస్టింగ్ అన్నట్లు ఉన్నావే తప్ప ఏనాడు నేను గవర్నమెంట్తో గొడవ పెట్టుకోలే. నా 30 ఏళ్ల సర్వీస్లో కొంచెం సరైన ఉద్యోగాలు చేసింది మేబీ ఒక 10-15 ఏళ్ళు ఉంటుందేమో. మిగిలిన 10-15 ఏళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి వారు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఈ కమ్మ వ్యతిరేకత అనేది ఒక రాజ్య పాలసీగా, రాజ్య విధానంగా, స్టేట్ పాలసీగా వారు అమలు చేసిన దగ్గర నుంచి మాకు పోస్టింగులు రావడం మానేసినాయి. ఆ 10 సంవత్సరాలు ఏదో ఒక మారుమూల కాలం గడిపేశాం. ఆ విధంగా
30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు సరైన ఉద్యోగం చేసాం, 15 సంవత్సరాలు ఎక్కడో ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో చేసేవాళ్ళం. ఆ ఇన్సిగ్నిఫికెంట్ పోస్టుల్లో కూడా మేము చేయగలిగింది చేసేవాళ్ళం. 2019కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రాజశేఖర రెడ్డి వేసిన విత్తనం ఇప్పుడు పెద్ద విషవృక్షమై కూర్చుంది. అది ఏమాత్రం వెరప లేకుండా మంచి మర్యాదలకి, రాజకీయాల్లో గౌరవానికి, అడ్మినిస్ట్రేషన్లో సంప్రదాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా కమ్మవారిని ఓపెన్గా, టార్గెటెడ్గా వాళ్ళని అణిచివేత ఒక యుద్ధ కార్యక్రమంలాగా యుద్ధం ప్రకటించారు. అది వీడు వచ్చిన తర్వాత జరిగినటువంటి కొత్త మార్పు. ఆ పరిస్థితుల్లో 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అదే రోజు రాత్రి వాడు ఇచ్చిన రెండో జీవో నా ట్రాన్స్ఫర్ చేశాడు, కానీ పోస్టింగ్ ఇవ్వడు. సో 8 నెలల పాటు పోస్టింగ్ లేదు, జీతం లేదు. సరే, బ్యాంకులో ఎంతో కొంత సేవింగ్స్ ఉంటాయి కాబట్టి నడిచిపోయింది. అప్పటికీ కూడా నేనేం కొట్లాడలా, నేనేమి ఎవరితోనూ పోట్లాడలా. అజయ్ కల్లాం దగ్గరికి 2-3 సార్లు పోయి, ఏమంటే పోస్టింగ్ ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, బాగానే ఉంది, మరి జీతం కూడా ఇవ్వకపోతే ఎట్లా బతుకుతామా, మేమేమి అంత ఆస్తులు ఉన్న వాళ్ళం ఏం కాదు, అదిగాక రోజువారీ ఖర్చులు జీతాలు వస్తే కానీ నడవు అని చెప్పంటే ఆయన కూడా ఒక కాగితం పెట్టండి చూద్దాం అన్నాడు. కాగితం పెడితే గవర్నమెంట్ ఫైల్ కదులుతుంది, ఏ కాగితం లేకపోతే ఎవడు చెప్పినా ఎవడు వినడు, నోటి మాట ద్వారా చెప్తే అన్నాడు. ఆయన చెప్పాడు కదా అని చెప్పి జనవరి 6వ తారీఖున 2020 సంవత్సరం జనవరి 6వ తారీఖున బాబు నాకు పోస్టింగ్ ఇవ్వండి, ఇవ్వకపోతే కనీసం జీతం అన్న ఇవ్వండి అని చెప్పి ఒక లెటర్ పెట్టా, ఒక్క పారాగ్రాఫ్తో 4 వాక్యాల్లో. ఏమి స్పందన లేదు. సరేలే, కొత్త సంవత్సరం పండుగలో ఉన్నారో, తర్వాత సంక్రాంతి గొడవల్లో ఉన్నారో అని ఒక 20 రోజులు ఆగి మళ్ళీ 28వ తారీఖున మళ్ళీ ఒక రిమైండర్ పెట్టా. అంతవరకే, నేనేమి కొట్లాడలా ఎవరితోనూ. వారం రోజులు తిరగకుండా సస్పెన్షన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. అంటే ఏంటన్నమాట, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నువ్వు జీతం అడిగే సాహసం చేస్తావా, కాగితం ఇన్ రైటింగ్ మమ్మల్ని కాగితం పెట్టి మాకు జీతం ఇమ్మని చెప్పి అడుగుతావా అనే అహంకార ధోరణిలో ఉన్న ప్రభుత్వం ఆ రోజున. మీకు సందర్భం చెప్తున్నాను, ఎందుకంటే నాకు కూడా ఒక రకంగా కొన్నిసార్లు ఆలోచిస్తే చిన్నతనంగా అనిపిస్తుంది. ప్రభుత్వోద్యోగులం, ప్రభుత్వం మీద ఇంతలా కొట్లాడడం ఏంట్రా బాబు, ఆ అవసరం ఎందుకు కలిగిందా అని చెప్పి కొన్నిసార్లు బాధ కలుగుతూ ఉంటుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మడానికి చేస్తున్న కుట్రలో భాగమే ప్యాకేజీ ప్రకటించడమని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఆరోపించింది. విశాఖ పౌరు గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆ సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇచ్చిన ప్యాకేజీని ఏ రకంగా ఖర్చు చేయాలో మినిస్ట్రీ నుంచే ఆదేశాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ప్లాంట్ ను కొనుక్కోబోయే ప్రైవేటు వ్యక్తులకు అన్ని క్లియరెన్సులు ఇవ్వడానికే ప్యాకేజీ ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఇవాళ పైసలకు ఉంటే ఇవాళ ఏం చెప్తున్నారు వాళ్ళు, ఈ 500 కోట్ల రూపాయలతో 500 మంది పెర్మనెంట్ ఉద్యోగుల్ని వీఆర్ఎస్ ఇచ్చి పంపించేయాలి. ఆల్రెడీ ఈ డిసెంబర్ నెలాఖరికి 1200 మంది సాధారణంగానే రిటైర్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అదో 1200 మంది, వీళ్ళొక 500 మంది, దాదాపు 2000 మంది ఎంప్లాయీస్ని బయటికి పంపించేస్తారు డిసెంబర్లోగా. అది కాకుండా 2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని ఉన్న పనంగా తీసేయడానికి ఆల్రెడీ నిన్నటి నుంచే మొదలయ్యే పనులు. వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్, కాంట్రాక్ట్ కార్మికులకి ఇచ్చే ఇన్సెంటివ్ దాదాపు అరౌండ్ 1200 రూపాయలు ఉంటుంది అదనంగా. అంటే మిగతా కాంట్రాక్ట్ కార్మికుల కన్నా స్టీల్ ప్లాంట్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకి 1200 రూపాయల చెరు పైకించులకు అదనంగా వస్తుంది. దాన్ని ముందు కట్ చేశారు నిన్నటి నుంచి. భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చే టెండర్ నోటీసులో, ఇదివరకు టెండర్ నోటీసులో అది ఉండేది, కాంట్రాక్టర్కి నిబంధన, మీరు కాంట్రాక్ట్ లేబర్కి మామూలుగా ఇచ్చే అమౌంట్తో పాటు ఈ 1200 స్పెషల్ ఏమన్నారు, అది స్పెషల్ ఎస్ఎంఏ, స్పెషల్ మెయింటెనెన్స్ అలవన్స్, మిస్లేనియస్ స్పెషల్ మిస్లేనియస్ అలవన్స్, దాన్ని కట్ చేయడం నిన్నటి నుంచే మొదలుపెట్టారు. అంటే మొదటి వేటు
2000 మంది కాంట్రాక్ట్ కార్మికుల మీద పడుతుంది. ఇది కాంట్రాక్ట్ కార్మికులు అంటే ఎవరో కాదు, భూములు పోగొట్టుకున్న నిర్వాసితులు. అత్యధిక మంది అందులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి పెర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు. అప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా మనకి ఎవరైతే భూములు పోగొట్టుకున్నారో నిర్వాసితులు వాళ్ళ ఉద్యోగాలన్నీ పోతున్నాయి. ఈ ఒక పక్క 8000 మందికి ఉన్నారు, ఇంకా ఉద్యోగాలు పొందాల్సిన వాళ్ళు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసే ప్రక్రియకి ఈ కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇవాళ చెప్పేది ఏంటంటే, ఇంత అంట్రెస్ట్ దేశంలోనే ప్రఖ్యాతి చెందిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏదైనా ఉందంటే అది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒకటే. అటువంటి స్టీల్ ప్లాంట్ని ఈవేళ ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి తెలుగు ప్రజలని మోసం చేయడానికి బహిరంగంగా నిస్సిగ్గుగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఇవాళ ప్రతి తెలుగువాడు కూడా ఇవాళ వ్యతిరేకించాలి, దాన్ని ఎండగట్టాలి. మనం రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. అంతేగా, లేకపోతే మొత్తం అన్నీ ఇక విశాఖపట్నం మన ఆధీనంలో లేనట్టే. ఆల్రెడీ గంగవరం పోర్టు ద్వారా సముద్రం అంతా కూడా అదాని చేతిలో ఉంది, ఇప్పుడు భూమి కూడా పోతుంది. ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా మేల్కోవాలి. ఇది నాకు సంబంధించిన విషయం కాదని వద్దు, అంతవరకు వస్తే అందరినీ అమ్మేసే ప్రక్రియలోనే కేంద్ర ప్రభుత్వం ఉంది. భయపెట్టు ఏదో విధంగా భయానికి వాతావరణం క్రియేట్ చేసి దీన్ని పబ్బం గడుపుతాను. ఏంటండి ఈ 11,440 కోట్లు ఇచ్చారని చెప్పి ఒక్కొక్కరు సంబరాలు చేసుకుంటున్నారే. సంబరాలు ఏంటి? ఒక 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 మేకపోతుని బలివ్వాలంటే దాన్ని ముస్తాబు చేసి బొట్టు పెట్టి దండ పెట్టి తీసుకెళ్తారు. ఆ విధంగానే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ముస్తాబు చేసి అమ్మేసేవాడికి ప్రైవేటీకరణ చేయడం కోసం ఇవాళ ఆ ప్రైవేటీకరణ కత్తి వేయడం కోసం ఇవాళ సిద్ధం చేసుకుంది. అంతేగాని ఇవాళ ఇక్కడ ఎంప్లాయీస్ శ్రేయస్సు కోసం కానీ ఇక్కడి ప్రజల శ్రేయస్సు కోసం కానీ ఏమీ చేయట్లేదు అనేది అర్థం చేసుకోవాలి. అనకాపల్లి ఎంపీ అయితే మొక్కు తీర్చుకోవడానికి తిరుపతి కూడా వెళ్ళిపోయాడు. ఇది పరిస్థితి. దేనికి మొక్కు తీర్చుకున్నాడో, ఎందుకంటే వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుందని ఆనందంతో మొక్కు తీర్చుకున్నాడేమో, అంతే కనబడుతుంది తప్ప ఎక్కడో కడప నుంచి వచ్చి అనకాపల్లిలో గెలిచి ఇక్కడ పెత్తనం చేసి ఇవాళ ఉత్తరాంధ్ర ప్రజలు ఎలాగైపోయారంటే బానిసలు అయిపోయారు. బానిస బతుకులు బతుకుతున్నారు. ఈయన పక్షాన అడిగే నాయకులు ఎవరు కూడా లేకుండా పోయారు. దాన్ని అలుసుగా తీసుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారం వ్యవహరిస్తుంది. దాన్ని ఎదుర్కోవడానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సిద్ధంగా ఉంది. అడిగే వాళ్ళు లేరు అనే భావన లేకుండా ప్రాణాలకు తెగించైనా సరే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం కానివ్వం అని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి శ్రీసుధా సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ సహాయ కార్యనిర్వహణ అధికారి ఆనంద్ కుమార్, ఆలయ పర్యవేక్షకులు త్రిమూర్తులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం స్వామివారి ప్రసాదాలను శేష వస్త్రాన్ని అందజేశారు. అనకాపల్లిలో 171 సంవత్సరాల చరిత్ర కలిగిన వేల్పుల వీధి శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవం ఘనంగా జరిగింది. గౌరీ పరమేశ్వరి అమ్మవారి ప్రత్యేక అలంకరణ చేసి రథంపై పుర వీధుల్లో గౌరీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ఊరేగించారు. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్, హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర తదితరులు ఉత్సవానికి హాజరై దర్శనం చేసుకున్నారు. ఉత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రావణి, పట్టణ సిఐ టీవీ విజయ్ కుమార్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
బాపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం పనపాకం వద్ద ఎదురెదురుగా వస్తున్న ఒక కారు, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతిని అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో 3 మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన వారిలో 2 చిన్నారులు, 1 మహిళ ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. అట్లయితే పోయినాడు. సైడ్ పెట్టుకో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. అధికారం చేపట్టిన 1 ఏడాదిలోనే గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయించడంలో స్థానిక ఎమ్మెల్యే జె ఆదినారాయణ ఎనలేని కృషి చేశారని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభినందించాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల చిత్రపటాలకి పాలాభిషేకం చేశారు. పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చి స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారి ఆదినారాయణ మాట్లాడుతూ తన హయాంలో గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కావడం చాలా సంతోషాన్నిచ్చిందన్నారు. మున్సిపాలిటీగా మారడం వల్ల మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య పనులు, త్రాగునీరు, రోడ్లు సహా అన్ని అవసరాలకు నిధులు వస్తాయన్నారు. విద్యా, వైద్య రంగాల్లో కూడా సమూలంగా మార్పులు వస్తాయని, పరిశ్రమలు వచ్చి తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అన్నారు. ఈరోజు నియోజకవర్గ కేంద్రమైన అశ్వారావుపేట నడిబొడ్డున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఈరోజు గవర్నర్ గారి యొక్క గెజిట్ ఆమోదం ప్రకారంగా ఈరోజు ఇది పూర్తి స్థాయిలో అశ్వారావుపేట మున్సిపాలిటీగా పేరు ప్రకటన. దీనిలో భాగంగా మనకి గుర్రాల చెరువు, అదేవిధంగా పేరాయగూడెం 2 గ్రామ పంచాయతీలు కూడా దీంట్లో విలీనమై 3 గ్రామ పంచాయతీలు కలిపి అశ్వారావుపేట మున్సిపాలిటీ పేరు ప్రకటన ఈరోజు గెజిట్ కావడం జరిగింది. గెజిట్ అయిన సందర్భంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించారు. అమ్మవారి దర్శనం చేసుకున్న కేంద్ర సహాయ మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేయగా అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందజేశారు. దేవా దేవా ప్రప్రదేవా 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 దేవా ప్రప్రదేవా దేవా ప్రోతోద ప్రదేవా దేవా ప్రోత ప్రోతోద ప్రప్రోత సోనృత సోనృతోద ప్రప్రోత సోనృత ఉత సోనృత సోనృతోతోద సోనృత ప్రప్రసోనృతోతోద సోనృత ప్ర సోనృత ప్రప్రసోనృత సోనృత ప్రవాగ్ వాగ్ సోనృత సోనృత ప్రవాగ్ ప్రవాగ్ వాగ్ ప్రప్రవాగ్ దేవి దేవి వాగ్ ప్రప్రవాగ్ దేవి దేవి నారాయణి నమోస్తుతే నమో దేవ్తి మహాదేవ్ జై శివాయై సతతం నమః నమః ప్రగత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదాం శతమానం భవతి యుద్ధాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేస్తు పునర్దర్శన ప్రాప్తిరస్తు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు ఊసరవెల్లిని తలపించేలా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన నేపథ్యంలో పలు చోట్ల ఆయన చేసిన ప్రసంగాలను ఉద్దేశించి షర్మిల ఘాటుగా స్పందించారు. 5 ఏళ్ల పాటు వైసీపీ హయాంలో రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంటే కేంద్రంలో ఉన్న మీరు ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులు ఆపినప్పుడు, రాజధాని లేకుండా 5 ఏళ్లు పాలన సాగించినప్పుడు కేంద్రం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినప్పుడు కూడా విధ్వంసం కనిపించలేదా అంటూ నిలదీశారు. దమ్ముంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్రం దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని సవాలు విసిరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.